తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. ఇటీవల కాలంలో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన జిట్టా ఇవాళ కన్నుమూశారు. భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్ లో కన్నుమూశారు. జిట్టా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోక సంద్రంలో మునిగారు. తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. ఇటీవల కాలంలో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరిన జిట్టా ఇవాళ కన్నుమూశారు. భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్ లో కన్నుమూశారు. జిట్టా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోక సంద్రంలో మునిగినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? చాలని తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నెల రోజుల క్రితం సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అయితే తన బాడీ క్యాన్సర్ కు సంబంధించి వ్యాధి రావడంతో తన బాడీ సహకరించుకోకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి స్వగ్రహం మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి గ్రామం. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుపుతున్నట్టు మాత్రం ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే తెలిపడం జరిగింది. అయితే జిట్టా మరణ వార్తతో మాత్రం అటు భువనగిరి ప్రాంత వాసులు మాత్రం శోక సముద్రంలో మునిగిపోయేటట్లయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా జిట్టా బాలకృష్ణారెడ్డి మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్ నడవడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛందంగా తన సంస్థ ద్వారా ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు మాత్రం జిట్టా బాలకృష్ణారెడ్డి చేయడం జరిగింది. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డికి మాత్రం తనకి రాజకీయాలు అనేది రాలేదు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి అటు బీఆర్ఎస్ తో పనిచేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మాత్రం జిట్టా బాలకృష్ణారెడ్డి అయితే ఇక్కడ భువనగిరి ప్రాంత ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తను స్టేట్ ఫార్వర్డ్ గా ఉండడంతో పాటు అలాగే పేద ప్రజలకు సహాయం చేయడానికి తను ఎప్పటి నుండో ముందుండడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో మాత్రం తన సొంత ఖర్చులు డబ్బు పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి ఇక్కడ భువనగిరి ప్రాంత ప్రజలకు మాత్రం తను సేవ చేసే కార్యక్రమాలు మాత్రం ప్రజలు మాత్రం ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు. అయితే తను స్వామి వివేకానంద స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చినట్లు కూడా గతంలో ఎన్నోసార్లు కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి తెలపడం జరిగింది. కానీ ఇప్పటికీ జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిని మాత్రం భువనగిరి ప్రాంత ప్రజలు కానీ, ఆలేరు ఇటు భువనగిరి జిల్లా ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ నరేష్.